అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోన్న బీజేపీ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేసింది. ప్రధాని మోదీ ఈ నెలలో 3 సార్లు పర్యటించనున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలలో క్యాంపెయినింగ్ చేస్తుండగా అగ్ర నాయకులు సైతం రాష్ట్రానికి వస్తున్నారు. ఇప్పటికే 2 దఫాలుగా వచ్చిన ప్రధాని మోదీ ఈ నెలలో 3 రోజుల పాటు పర్యటించనున్నారని తెలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరు కానున్నారు. సాయంత్రం 4:45 వరకు బేగంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నేరుగా పరేడ్ గ్రౌండ్స్ కు వస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి 5:45 వరకు పరేడ్ గ్రౌండ్స్ లో మాదిగ ఉపకులాల విశ్వరూప సభలో ప్రధాని పాల్గొంటారు. సభ అనంతరం సాయంత్రం 6 గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక ఈ నెలలో మరోసారి 25, 26, 27న తెలంగాణలో ప్రధానమంత్రి పర్యటిస్తారని పీఎంఓ వర్గాలు వెల్లడించాయి. నేటి విశ్వరూప మహాసభలో ప్రధాని ఏ విధమైన ప్రకటన చేస్తారనేది ఉత్కంఠగా మారింది. ఎస్సీ వర్గీకరణపై ప్రధాని కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ టికెట్ల కేటాయింపులో మాదిగలకు ప్రయారిటీ ఇచ్చింది. తెలంగాణలో 19 రిజర్వ్డ్ స్థానాలుండగా అదనంగా 2 జనరల్ స్థానాలను ఎస్సీలకు అవకాశం కల్పించింది. అందులో మాదిగ సామాజిక వర్గానికి 14 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. మాల సామాజిక వర్గానికి 7 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. 3 రోజుల గ్యాప్ లో ప్రధానిది రెండో పర్యటన కావడం ఆసక్తిగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వప్న అందజేస్తారు. స్వప్న, చెప్పండి. ఈ రోజు ప్రధాని రాక అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి ప్రధానమంత్రి చెప్తారు వర్గీకరణ చెప్తారని. ఈ రోజు తర్వాత మళ్ళీ తెలంగాణలో 25, 26, 27 ప్రధాని ముఖ్యంగా 25న కరీంనగర్ సభలో పాల్గొంటున్నారు. 26